శివ, నిజంగానే శాంటా క్లాస్ రాత్రి వచ్చి అందరికి గిఫ్ట్లు ఇస్తారా? అవునా? అది ఏదైనా డౌటా? ఖచ్చితంగా ఏలియన్ అయ్యి ఉంటుంది. ఈ భూమిలో ఉన్న వాళ్ళ ఈ అవకాశమే లేదు. మీ కంటికి అందరూ ఏలియన్ గానే కనిపిస్తారా? రండి పిల్లలు, అందరూ వచ్చి టిఫిన్ చేయండి. టిఫినా? నాకు చాలా ఆకలిస్తుంది. నా జీవితంలో నాకు ఒకే ఒక లక్ష్యం, 0 ఇన్వెస్ట్మెంట్, తర్వాత లాభాలే లాభాలు. చక్రగణి బాస్, మీరు చెప్పిన పనులను మేము చేయడానికి కూర్చునే లేము. మీరు వేసిన ప్లాన్ మాకు నచ్చే మీ దగ్గరికి పనిచేస్తున్నాం. ఎందుకంటే మీరు ఇప్పుడు వరకు వేసిన ప్లాన్ అసలు మిస్ అవ్వలేదు కదా. రేపే బిజినెస్ ప్రారంభించాలి. ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా శాంటా క్లాస్ పిల్లలకు గిఫ్ట్లు ఇవ్వడానికి వస్తాడు. శాంటా క్లాస్ పిల్లలకు గిఫ్ట్లు ఇస్తూ పోతాడు. మనం వాళ్ళ వెనకాలే బియ్యం మొత్తం దొంగలిద్దాం. ఆ తర్వాత మనం ఈ గిఫ్ట్లన్నీ తీసుకెళ్లి మార్కెట్లో మంచి రేటుకి అమ్మేద్దాం. ఎందుకంటే శాంటా క్లాస్ గిఫ్ట్లు చాలా వెరైటీగా ఉంటాయి. అప్పుడు మనకు చేతి నిండా డబ్బులే డబ్బులు. 0 ఇన్వెస్ట్మెంట్, ఆ తర్వాత లాభాలే లాభాలు మన బిజినెస్ లో. అద్భుతం బాస్, అద్భుతం. నిజమైన శాంటా దగ్గరే దొంగతనమా? ఈ లోకంలో ఇలాంటి పని మనమే ఫస్ట్ చేయబోతున్నాం. ఇదంతా వరల్డ్ రికార్డ్ లో మాట్లాడుకుంటారు. మీరు సూపర్ బాస్. నీటిలో నుంచే వెన్నెలే లాగుతారు, రాయి నుంచి దారానే లాగుతారు. మన వాళ్ళు ఊరు మొత్తం అక్కడక్కడ పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడ శాంటా క్లాస్ గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడో అక్కడ మన వాళ్ళు వెళ్ళి అన్ని గిఫ్ట్లు దొంగలించి తీసుకుని వచ్చేస్తారు. ఆ తర్వాత అన్ని గిఫ్ట్లని మంచి రేటుకి అమ్మేస్తాం. ఎలా ఉంది మన ఐడియా? చెప్పండి, దీన్ని ఏమని అంటారు? జీరో ఇన్వెస్ట్మెంట్, ఆ తర్వాత లాభాలే లాభాలు మన బిజినెస్ లో. చూశారా, నా కోసం ఈ ఊళ్ళో వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. రండి, జాదు అని చబ్బి వేగంగా వేదా సిటీలో ఉండే పిల్లలకి గిఫ్ట్లు ఇచ్చేసి అవతల సిటీకి అర్జెంటుగా వెళ్ళాలి. అదేదే, ఇంకా సేపట్లో లేస్తాడేమో. త్వరగా వెళ్ళండి. ఇక్కడ ఉంది మన ఫస్ట్ గిఫ్ట్. రండి, మనం త్వరగా గిఫ్ట్లు ఇవ్వాలి. ఇంకా మనం చాలా ఏళ్లకు వెళ్ళాలి. శివ, రా, మన శాంటా క్లాస్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే యూడి. శాంటా అందరి కళ్ళకి కనపడరు. కనిపిస్తారని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి కనిపిస్తారు. శివ, అలా చూడు, శాంటా వెళ్తున్నారు. శాంటా! మేము మిమ్మల్ని చూసేసాం. అరే, ఎవరు అలా రూఫ్ మీద పరిగెడుతున్నారు? రండి, త్వరగా వెళ్దాం. అంకుల్,
దొంగిలించిన వస్తువుల్ని తిరిగి ఇచ్చేయండి, లేకపోతే నేను లడ్డు సింగ్ గారిని పిలుస్తాను. ఏ పిల్లోడా, మర్యాదగా ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ తందూరి పైన చేయి చేసుకుంటావు. ఈ రోజు నిన్ను తందూరి చేయకుండా వదిలిపెట్టను. వీళ్ళెందుకు పిల్లల గిఫ్ట్ ని దొంగతనం చేస్తున్నారు? క్షమించండి బాస్, ఒక చిన్న పిల్లోడు మమ్మల్ని కొట్టి గిఫ్ట్లన్నీ దొంగలించుకుని వెళ్ళిపోయాడు బాస్. పర్వాలేదు వదిలేయండి. మనం ఆ పిల్లోని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మనం ఇదివరకే చాలా గిఫ్ట్ని దొంగలించాం. మీరే ఇలా దెబ్బలు తినొచ్చారు. మీతో వాళ్ళందరూ చాలా బాగా దొంగలించుకొని తీసుకొని వచ్చారు. రియల్ శాంటా యొక్క రియల్ గిఫ్ట్స్. వీటితో మనం ఒక మంచి కొట్టు ఓపెన్ చేయబోతున్నాం. ఆ తర్వాత మనం లక్షలు సంపాదించబోతున్నాం. ఈ గిఫ్ట్లు చూడగానే పిల్లలు కొనాలని పట్టుబడతారు. త్వరగా వెళ్ళి కొట్టు పెట్టడానికి ఏర్పాట్లు చేయండి. నో ప్రాబ్లం శివ, నో ప్రాబ్లం. ఏం పర్వాలేదులే గాని ఎవరెవరి ఇంట్లో నుంచి అసలు ఈ టాయ్స్ అన్ని దొంగతనం పోయిందని తెలుసుకుంటాను, తిరిగి వాళ్ళకే ఇచ్చేస్తాను. నో ప్రాబ్లం. హై, అసలు ఈ సంవత్సరం ఏమైంది? ఏ పిల్లలకి కూడా శాంటా క్లాస్ దగ్గర నుంచి ఒక్క గిఫ్ట్ కూడా ఈ సంవత్సరం అందలేదు. ఇది చింతించాల్సిన విషయం. చిన్న పిల్లలు శాంటా గిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ ఇంతవరకు శాంటా క్లాస్ గిఫ్ట్ ఇవ్వలేదు. లడ్డు సింగ్ సార్, ఇదొక తప్పుడు ఇన్ఫర్మేషన్. నిన్న మేమందరూ శాంటా క్లాస్ వచ్చింది చూసాం. ఆయన రావడమే కాకుండా అందరికి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఈ టాయ్స్ వాటికి ఆధారం. అయితే శాంటా ఏ ఇంట్లో అయితే వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చారో వీళ్ళు వెళ్ళి ఆ ఇంట్లో నుంచి దొంగతనం చేశారు. అవి ఇక్కడే ఉన్నాయి. కానీ మనం చూసింది ముగ్గురు దొంగలనే కదా. అయితే గ్యాంగ్ ఖచ్చితంగా పెద్దది. అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అతను ఇచ్చిన గిఫ్ట్లు ఎక్కడ? మనం ముందు దీన్నే తెలుసుకోవాలి. ఈ సంవత్సరం శాంటా క్లాస్ వేదాస్ నగర్ ప్రజలకి ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. పిల్లలందరూ ఎంతో జాదు అండ్ సబ్బి, ఇది ఎలా జరిగింది? గిఫ్ట్లు మనమేగా ఇచ్చాం. రండి వెళ్ళి చూద్దాం. అరే ఏంటండి మీరు ఎక్కడికి బయలుదేరారు? ఈ సంవత్సరం శాంటా పిల్లలకు గిఫ్ట్లు ఇవ్వలేదని న్యూస్లో చెప్పారు. ఆ పని నేను చేయబోతున్నాను. ఆ గిఫ్ట్లు ఇచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేయడమే. సరే వెళ్ళి త్వరగా వచ్చేయండి. జింగిల్ బెల్ జంగల్ లాల బెల్. రండి పిల్లలు. జంగల్ బెల్ జంగల్ లాల్ బెల్. ఇదిగో తీసుకో. ఇది నీకు, ఇది నీకు. ఇదిగో. నిజానికి ఆయన చాలా మంచి పని చేస్తున్నారు. ఆయన గురించే నేను కొన్ని గిఫ్ట్లు ఇవ్వబోతున్నాను. త్వరగా కిందకి పోండి. తీసుకోండి తీసుకోండి, అందరూ తీసుకోండి. తీసుకోండి 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 తీసుకోండి. ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? అయినా నాకు తెలియగలుగుతాను, ఈ గిఫ్ట్లు తరగడం లేదేంటి? ఇదిగో తీసుకోండి తీసుకోండి తీసుకోండి.
అరే ఏమిటి మ్యాజిక్? గిఫ్ట్ తరగడమే లేదు. నేనేం చేస్తున్నాను? ఏదో జరుగుతుంది. ఎవరో ఈ పని చేస్తున్నారు. తీసుకోండి తీసుకోండి తీసుకోండి. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, అందరూ పట్టుకోండి. ఆ గిఫ్ట్ అన్ని మీరు తీసుకోండి, మీరు తీసుకోండి. వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను. మీరు నవ్వకండి, అతను చాలా మంచి పని చేశాడు. మనకు తెలియక అతన్ని చాలా భయపెట్టేశాం. రండి రండి, శాంటా క్లాస్ ఇచ్చిన అదే గిఫ్ట్ ని మీరందరూ తీసుకువెళ్ళండి. అది ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. రేటు కూడా తక్కువ. అవి కాకుండా మన గిఫ్ట్లు. రండి రండి, శాంటా క్లాస్ ఇచ్చిన అదే గిఫ్ట్ అన్ని మా దగ్గర ఉన్నాయి. వచ్చి కొనుక్కోండి, అన్ని చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ఇవన్నీ మీకు నచ్చుతాయి. తొందరపడకండి, అందరికీ బొమ్మలు ఉన్నాయి. కుర్ర లైన్లో రండి. దీని విలువ 5,000. 5,000? నాకు శాంటా గిఫ్ట్ కావాలి. అరే ఇప్పుడు నేను ఏం చేయాలి? అలాగే అలాగే, ఆ బొమ్మని ఒకటి ఇవ్వండి. తీసుకోండి, ఇది శాంటా క్లాస్ కంపెనీ నుంచి డైరెక్ట్ గా తెప్పించాను. మీరు దీన్ని రప్పించారా లేకపోతే దొంగలించి తీసుకొచ్చారా? బాస్, ఇదే పిల్లోడు బాస్ నన్ను చెత్తగా బాధింది. అంకుల్, మీరు అమ్ముతున్నదే దొంగిలించిన వస్తువుల్ని, అది కూడా ఇంత కాస్ట్లీయా? అందరు దీన్ని ఏమంటారో తెలుసా? జీరో ఇన్వెస్ట్మెంట్, ఫుల్ లాభాలు చిన్నోడా. కాదు, ఇలా చేసిన వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళేది జైలుకే. ఇవన్నీ శాంటా క్లాస్ ఇచ్చిన అదే గిఫ్ట్ అండ్ టాయ్స్. లేదు లేదు, ఇది దొంగతనం చేసింది కాదు, మా వస్తువులు. తను అబద్ధం చెప్తున్నాడు, అవన్నీ మా వస్తువులు. మీరు దొంగిలించినవన్నీ చిన్న పిల్లలకి ఇచ్చిన గిఫ్ట్లు. మీరు చేసేది చాలా పెద్ద తప్పు. మర్యాదగా అన్నిటినీ తిరిగివ్వండి. నిజంగానే ఈ పిల్లడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ చిన్న పిల్లోడికి నేనేంటో చూపిస్తాను. పిల్లాడని మాత్రం చెప్పొద్దా అంకుల్? శివ, నా పేరు శివ. రండి. ఈ పిల్లవాన్ని ఇక్కడ ఒక పట్టుబట్టి నేనంతు తేల్చండి.
I will finish you. ఆయ్! శివ నువ్వు భయపడకు, నేను వచ్చేసానుగా. ఇక నిన్ను ఎవడు టచ్ చెయ్యలేడు. హ్యాండ్స్ అప్, నేను చెప్తున్నానుగా, హ్యాండ్స్ అప్. లడ్డు సింగ్ సార్ తను ఎప్పుడో కళ్ళు తిరిగి కింద పడిపోయారు. ఏయ్, నేను వస్తున్నానని వినగానే కళ్ళు తిరిగి పడిపోయాడా, చూసారుగా. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. వచ్చేసారు. శాంటా శివ, నిజానికి నువ్వు చాలా తెలివైనవాడి, ధైర్యవంతుడు కూడా. నువ్వెప్పుడూ కూడా ఇలాగే ఉండాలి. ఇదిగో నీ కోసం ఈ చిన్న గిఫ్ట్. టాటా బాయ్ బాయ్ శాంటా. బాయ్ బాయ్ శాంటా. ఇక్కడికి శాంటా వచ్చారా? ఎస్